విలువలు, విశ్వసనీయత, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ టీడీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం అంటేనే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని వ్యాఖ్యానించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం కూడలిలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు సిద్ధాంతాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. చరిత్రలో నిలిచేలా కడపలో మహానాడు నిర్వహిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన నెలకొల్పిన పార్టీ. ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉంది. రేపు భవిష్యత్తులో అనేక మంది నాయకులు కూడా ఇది తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అంటే మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే, తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలాలు టీడీపీలో ఉంటాయి. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైన సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అతిథి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.